నుంచి తీసేస్తారని ప్రకాష్ పై పగ పెంచుకున్నాడు దుర్గారావు. మరి ఆ పగని ఎలా తీర్చుకుంటాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with the Steve. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. నాగబాబు గారని నేను పైకి ఎట్ట సంతోషంగా ఉన్నానని రాను మాత్రం ఎంతో బాధగా ఉన్నానండి. మొన్నటికి మొన్న పటాస్ ప్రకాష్ టీమ్ నుంచి తీశారని పర్వాలేని అనుకున్నాక పెళ్లికు చనిపోయిందండి. ప్రకాశం మీద నేను పక్కతో రగిలిపోతున్నానండి. ఏదో ఒకటి చేసేలాగా వదలను. అరే దుర్గారావు, ఏంటన్నా ఇటు వచ్చావు? అదే ఏం లేదురా, ఈ రోజు నా పెళ్లి సంబంధం వస్తుంది, నువ్వు ఏదో హెల్ప్ చేయాలరా. నాగబాబు గారు పనిలో పని మాట ఈయన పెళ్లికి తీసేదేందో ఎట్టగట్ట నా పెళ్లి సరిపోయింది. ఈయన పెళ్లికి చెడకపోతే నా పేరు దుర్గారావు కాబట్టి అప్పుడు ఏంట్రా ఏదో కొడతాను గిడతానంటున్నావు? నీ పెళ్లి నా పెళ్లి కాదా? నీకు పోయిందిలే అన్నా. ఏంద్ర అయి పోయిందా? మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చావురా? ముందు ముందు నీకే అర్థమైతే అన్నా. అరే నువ్వు నా మీద కోపంతో నాకు ఎక్కడ కోఆపరేట్ చేయవు, లేకపోతే నా పెళ్లి సంబంధం ఎక్కడ అడ్డుపడతావు అని భయంగా ఉందిరా. ఎందుకు అడ్డుపడతా అన్నా? నాగబాబు గారు అర్థమైందా? అరే నువ్వు డైలాగ్ మర్చిపోయారు, నన్ను అడ్రస్ అడగాలి. సరే చేయి చూపించానా? ఎక్కడ? ఓహో అదిలా బాధ. సరే తొందరగా బయలుదేరి వెళ్దాం. అరే పెళ్లికి ఎలా రెడీ అమ్మంటారా? మనిషిలాగే రెడీ అవ్వు. మరి అర్ధరాత్రి నువ్వు పొగుడుతున్నావు తిడతావు అర్థం కావట్లేదు. వెళ్దాం. ఏంటే ఇది చిన్నపిల్లలాగా? మనకే పెళ్లి వయసు ఉన్న కూతురు ఉంది, దానికి వాళ్ళ పెళ్లి చూపులే. మౌనవ్రతమా? సర్లే పెళ్లి చూపులకి ఎవరు వస్తున్నారో తెలుసా? పటాస్ ప్రకాష్ అనే మగాడన్నాక ఆ మాత్రం లావుగా ఉంటాడు. ఆ సన్నగా ఉన్నా నేను మగాడినేలే. బాబు పెళ్లివారు పదా మిమ్మల్ని ఎప్పుడు జబర్దస్త్ లో చూడటమే కానీ లైవ్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీగా ఉంది. ఇతన్ని జబర్దస్త్ లోకి చూస్తున్నావా? ఏంటి పెళ్లి కూతురు అప్పుడే ఇక్కడ నిలబెట్టారు? ఇది నువ్వు చూసే అమ్మాయి కాదు, నేను ఆల్రెడీ అమ్మని చేసిన అమ్మాయి. ఓహో అత్తగారా? అత్తగారు నమస్కారం. ఓహో మౌనవ్రతమా? మీకెలా తెలిసింది? నేను ఎన్ని స్కిట్లో మౌనవ్రతం చేస్తే ఈ స్టేజ్ మీద వచ్చి నిలబడ్డానండి, నాకు తెలీదా? మా వాడు చెప్పటం కాదులే గాని మా వాడికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి. మొన్నటికి మొన్న, నిన్నటికి నిన్న, ఇవాళకి ఇవాళ. ఏం చెప్తున్నావురా? డైలాగ్ మర్చిపోయా అన్న. సర్లేండి అయితే పెళ్లి కూతురు పిలవమంటారా? ఆలస్యం ఎందుకండి, పిలిపించండి. పెళ్లి కూతురా వచ్చామా? హత్తుకుపోతా చిత్తడి చేస్తా అరే దుర్గారావు, పెళ్లి చూపులు నాదా నీదా? నువ్వు డాన్స్ చేస్తున్నావు అమ్మాయితో. కొన్ని స్కిట్ల నుంచే నేను ముందుగా నేర్పిస్తున్నా కన్నా అట్ట అలవాటు అయిపోయిందన్నా. అబ్బా దుర్గారావు గారు. అబ్బా దుర్గారావు కాదు, ఎడ్లో దుర్గారావు. అబ్బా మీరు బాగా చేస్తారండి. అవును ఇప్పుడు చూసా. అబ్బా నేను అంతే యాక్టింగ్. ఓ ఏ చూడండి. అబ్బా ప్రతి ఎపిసోడ్ లో అండి ఓన్లీ ఎక్స్ట్రా జబర్దస్త్ మీకోసం చూస్తా. దీనికోసం చూడరా? పిజ్జా కొంటే బాక్స్ వస్తుందని చెప్పేసి బాక్స్ కోసం పిజ్జా ఆర్డర్ పెట్టాను కదండి. అయినా ఏంటంటే వాడిని పిజ్జాతో నన్ను డబ్బాతో పోలుస్తారు మీరు? లేదండి నేను మిమ్మల్ని పొగిడానండి. పొగిడారు? అదెలా పొగిడారు? పిజ్జా లేకుండా డబ్బా వస్తుందండి, డబ్బా లేకుండా పిజ్జా రాదు కదండి. దుర్గారావు గారు మీతో పాటు సుడిగాలి సుధీర్ అంటే పిచ్చి అభిమానం అండి. ఆయనతో ఒక్క ఫోటో దిగుతున్నాను. మీరు ఫోటో అంటారు, ఆయన ఫినిష్ చేసి పంపిస్తాడు. అదే ఫోటో. సర్లే గాని ఇవన్నీ ఎందుకు? పెళ్లి కొడుకు గురించి ఏమైనా విషయాలు చెప్పండి. ఏంటంటే కళ్ళు పోయినాయా? కళ్ళలో ఐస్ గ్లాస్ పెట్టుకున్నారా? ఇంత చెట్టు లాంటి మంచి కనపడతలేదా అని అనేది? ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని చెప్పండి అంటున్నా. ఆస్తులు లేవు. ఆస్తులు లేవంటావేంట్రా? మనకు అన్ని ఆస్తులు ఉంటే ఆస్తులు ఉండి పెళ్లి చేసుకుంటాం గొప్పతనం కాదన్నా. ఆస్తులు లేకుండా పెళ్లి చేసుకుంటే గొప్పతనం. ఆ ఆస్తులతో ఏముంది నా ఆకులు? అది ఏంటి ఇప్పుడు ఆకులు అది అంటావు? మధ్యలో ఆకులు ఎక్కడ వచ్చాయిరా? అప్పుడప్పుడు పడతా ఉంటాయిలే నానా. నువ్వు నన్నెందుకు నమ్ముతావు అన్నానా? నోట్లో గడ్డ పెట్టాలని నమ్ముతాం కానీ. ఏం కట్టారు అది? అదే ఐస్ గడ్డ.
ఎంతకీ అమ్మాయి నచ్చిందా లేదా మీకు? అమ్మాయికి ఏంటండి గంధపు చెక్కలా ఉంటాను. ఒక్క నిమిషం అండి. ఈ అమ్మాయి చూస్తుంటే గణపు చెక్కలాగా ఉంది, ఈయన చూస్తుంటే గణపు చెక్కలు ఏనుగు మోసినట్టు ఉంది. వీళ్ళకి ఏదైనా మ్యాచింగ్ ఉందా? ఎట్టయినా పెళ్లి చెడ కొడతా. ఏంటో కొడతా అంటున్నావు? ఈ మధ్య స్కిట్ కొట్టగా గ్యాప్ వచ్చింది అన్న, అందుకే కొడదామని చూస్తున్నా. ఓకే. అవునా అన్న, నీ పెదాలు చూస్తే ఏదో నోట్లో ఏదో ఒకటి పెట్టుకున్నట్టే ఉందన్న. సర్లే గాని అమ్మాయితో అలా పక్కా తీసుకెళ్ళి 5 నిమిషాలు మాట్లాడేది ఏమైనా ఉందా? 5 నిమిషాలు మా ఓడికి అక్కర్లేదండి, 5 సెకండ్స్ చాలండి. ఈ విషయం నీకెలా తెలుసా? అదేనన్నా, నువ్వు మొహమాటం వెళ్ళి అటు వెళ్ళి ఇటొత్తగా అయిపోద్దిగా అన్న. అయితే మీరు వెళ్తారు అయితే ఇప్పుడు? సరే నేను వెళ్తానండి. అరే 5 సెకండ్లే కదా. 5 సెకండ్లు, నాకు 2 సెకండ్స్ చాలన్నా. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మాయిని తీసుకుని ఏదైనా కానీ ఇక్కడే జరగాలి. నువ్వు నాలంటో ఎందుకు నమ్ముతానా? నోట్లో గడ్డ పెట్టుకుని నమ్ముతానా? మళ్ళీ ఇప్పుడు ఏం కట్టారా? ఉల్లి గడ్డ. సర్లేండి, ఏదైతే నా కూతురు సెలబ్రిటీతో 7 అడుగులు అయిపోతుంది. 7 అడుగులు ఎత్తిమండి. మా వాడు 2 అడుగులు వేసానికి ఆయాసం అంటాడు. నీ పరువు మొత్తం తీసేస్తున్నాడు. బాగా తీస్తున్నాడు పరువు. నీకు ఉందన్నా? ఇలా అయితే మరి సంసారం ఎలా చేస్తాడండి? సంసారం చేయాల్సిన ఆయనకి అవసరం ఏందండి? వంటింట్లో 2 మనుషులు పెట్టుకుంటారు, మళ్ళీ కారు దావడానికి 2 మనుషులు పెట్టుకో, ఇంట్లో పని చేస్తానికి 2 మనుషులు పెట్టు, రేపు పెళ్లి అయిన కూడా 2 మనుషులు పెట్టుకుంటారు. మీకు విషయం చెప్పాలి, నాకు ఎక్కువ డబ్బులు పెట్టే తాహత లేదండి. తక్కువ ఖర్చులోనే పెళ్లి చేయాలి. తక్కువ ఖర్చులోకి వెళ్తున్నారని మీరు? మా వాళ్ళు వస్తారు, తాత రోజా గారు వస్తారు, నాగబాబు గారు వస్తారు, రేష్మి గారు వస్తారు, వాళ్ళు బంధుత్వం మొత్తం వస్తారండి. ఎట్లానే రావాల్సిందే. అంటే సంపాదించానండి, కానీ మొత్తం దీన్ని ఎదిగేసరికి ఖర్చు అయిపోయింది. అదేంటది? అంటే ఓ 3 నెలలు దారి తప్పెట్టి వెళ్ళిందిలేండి. చిన్నపిల్ల కదా, దారి తప్పిపోయే ఉండిద్ది. నీకు అలా అర్థమైందా? ఏమండి, మీ ఇద్దరిని చూస్తుంటే అసలు ఎలా గెట్లో పెట్టుకుని ఉన్నట్టున్నారు, కానీ బాడీ చేయాల్సిన పని మీరు చేస్తున్నారేటండి? ఇప్పుడేం చూసా, సంవత్సరం మంచి చూస్తానే ఉన్నా. ఇప్పుడు నాకు కూడా అర్థమైంది, వీడు హెల్ప్ లేకుండా నువ్వు ఏ పని చేయలేవని నాకు అర్థమైందిరా. నాకు అర్థమైంది. ఏది నాగబాబు గారు మొన్న స్కిట్ లో కూడా ఎట్టనే బుక్ చేశా, ఇప్పుడు స్కిట్లుగా ఇలా బుకింగ్ చేశా. ఆయన భూమి పుట్టక ముందు పుట్టాడు, ఈయనకి పెళ్ళా? So let's start with రోజా గారు. పెళ్లి చెడగొడదాం అనుకున్నావా, స్కిట్ చెడగొడదాం అనుకున్నావా? పెళ్ళేసి ఎడగొట్టాలనుకుంటున్నా మేడం. కానీ స్కిట్ కూడా చెడిపావా? హరిత బాగున్నావు, చక్కగా ఉన్నావు చూడటానికి. ఓకే, నాగబాబు సార్. జస్ట్ సోసోగా ఉంది, అంటే సరైన రిహార్సల్స్ లేదు. ఐ థింక్ టైం కూడా లేకపోయి ఉంటది మీకు. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఏంట్రా రోజు ఈ బీరేంట్రా? ఒక రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, నెలకి 30,000, ఇలా సంవత్సరానికి ఒక BMW కార్ కొనుక్కోవచ్చురా. మామా, నువ్వు మందు తాగుతావా? తాగండి. నీ BMW కార్ ఎక్కడా? ఆస్ట్రేలియా ఏనుగు ఆఫ్రికా కొద్ది 2 ఆడుకున్నట్టున్నాయి. నాలో లోపాలు ఎతకుండా నా అన్నాన్ని భరించే వాళ్ళు ఎవరు? అద్దం అద్దం. మీరు ఈ రోజు చాలా అందంగా కనుకుంటున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ I love you.